నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పక్కా రహదారి సౌకర్యం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ అండ్ కురప శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం నాడు కురపం మండలంలో గుజ్జువాయి గ్రామం నుండి డేరింగ్పాడు గ్రామం వరకు 2.8 కోట్ల నిధులతో మంజూరైన నూతన బీటీ రహదారి నిర్మాణ పనులకు కురపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి భూమి పూజ చేసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గుజ్జువాయి పంచాయతీకి చెందినటువంటి బీటీ రహదారి కార్యక్రమానికి చేసినటువంటి సర్పంచ్ గారు, సభా అధ్యక్షులు, అలాగే ఎండిఓ గారికి, అలాగే గుజ్జువాయి ఎక్స్ సర్పంచ్ సుబ్బలక్ష్మి గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు కొండయ్య గారికి, అలాగే యువత రాష్ట్ర అధ్యక్షులు రంజిత్ గారికి, అలాగే డిఈ గారికి, అలాగే భారతమ్మ గారికి, అలాగే బప్పు గారికి, అలాగే శ్రీను గారికి, అలాగే బీజేపీ జనసేన నాయకులకి అందరికీ, అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మంచి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనకి వర్షాలు వచ్చేస్తాయని తొందరగా చేయమని చెప్పాను. ఈ రోడ్డు 2 కిలోమీటర్ల 800 మీటర్స్, 2,84,00,000. కాబట్టి చక్కగా ఈ రహదారి మరి మనకి లేక ఇంత మంచి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి ఎంతో కాలం నుండి ఈ రోడ్డు మరి రాలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి మారుమూల ప్రాంతానికి రోడ్లు వేయాలని మరి మీకందరికి కూడా అంటే ఏ ఇబ్బంది లేకుండా చూడాలని మరి మీకందరికీ ఈ రహదారులన్నీ వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని మరి మీరు కూడా ఈ రోడ్డు ఏ విధంగా అవుతుంది, ఎలా అవుతుంది అనేసి చూడాలి. ఎందుకంటే ఈరోజు మనం ఏ కార్యక్రమైనా మరి మన సొంత కార్యక్రమాలే చేస్తున్నాం. కాబట్టి మరి ఈ రోడ్డు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులైనా సరే ఇలాగొచ్చి ఎలాగ జరుగుతుంది ఏంటనేది కూడా పర్యవేక్షణ చేయండి. ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఇదైన తర్వాత ఇలాగా అలాగని మాత్రం ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మళ్ళీ తర్వాత మీరు ఇది చేయకూడదు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రతి మారుమూల ప్రాంతానికి రోడ్లు లేని గ్రామాలకి రోడ్లు, గుంతలు అయిన దగ్గర గుంతలు కప్పడం, అలాగే సీసీ రోడ్లు, కాలువలు, కలవట్లు ప్రతి ఒక్కటి కూడా, అలాగే ఇరిగేషన్ కోసం కూడా ఇందాకే మాకు వీసీ కూడా అయింది ఇరిగేషన్ మినిస్టర్ గారితో, అవి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దబదబాలుగా మనం చేసుకుంటూ మరి అభివృద్ధి ఒకవైపు అయితే సంక్షేమాన్ని ఒకవైపు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మరి ఈ రోడ్డు మన రోడ్డు కాబట్టి చేసుకోవాల్సిందిగా మీకు